మా గ్రామాన్ని తీర్చిదిద్దాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అండి. నేను చదువుకున్న వ్యక్తిని, మాది పేద కుటుంబం నుండి వచ్చిన. నాకు రాలేకపోయింది జాబ్, నాకు దేవుడు అవకాశం సహకరించలేదు. మండేపల్లి నుంచి సిరిసిల్ల వరకు పాలు పోసి అట్లా చేస్తా. అదే అయితే ఆ టైంలో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డాయి. ఆ టైంలో నేను ఏం చేసిన అంటే సైకిల్ తొక్కుండా అటు పోయి సమస్యలు ఏమైనా మీ దృష్టికి మేడం ఎస్ మేడం, సమస్యలు అనేది దృష్టికి వచ్చినాయి మేడం. మా ఊరు ఎల్లమ్మ తల్లి, మా మండపల్లి ఎల్లమ్మ తల్లి ఏంటంటే మనకు అక్కడ డ్రైనేజ్ కాలువ అనేది వచ్చిన తర్వాత ఈ పనులు అవుతున్నాయి. ముందుగా ఇదే పని చేస్తున్నాడు. ఓకే మేడం, మా గ్రామంలో నాకు తెలిసింది ఏంటంటే ఒక వీధికి వెళ్తే ఆ వీధి సమస్యలు అనేవి మనము ఎవరో చెప్పకుండా, మనకు డైరెక్ట్ చెప్పకుండా ఒక పోస్ట్ బాక్స్ లాగా పెట్టి దానిలో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లెటర్స్ వేసి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు చేసుకొని పరిస్థితి లేరు. టాబ్లెట్లు వేసుకుందామంటే కూడా, తిందామంటే కూడా కొన్ని నేను ఇప్పుడు గడప ప్రచారం చేస్తాను మేడం. మన గ్రామంలో మహిళా సంఘాలు ఉన్నారా? సో వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? కమర్షియల్ వర్క్స్ అంటే ఎట్లా అంటే మనం జూట్ బ్యాగ్స్ కానీ, టైలరింగ్ కుట్టు మిషన్స్ కానీ, ఇప్పుడు ఏంటంటే ఎంబ్రాయిడింగ్స్ ఉంటాయి, ఎంబ్రాయిడింగ్స్ కానీ. ముందుకు ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే మేడం, ఒక ముసలమ్మ చనిపోయింది మేడం. చనిపోయినాక అసలు ఆ ముసలమ్మ తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం, గ్రామానికి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మన ముందుకు రాబోతున్నారు. వారెవరో కాదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బండి రాజు గారు. సో ఏదో ఒక సేవ చేయాలి, మా గ్రామాన్ని తీర్చిదిద్దాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అండి. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాబట్టి వారు ఏం చేయాలనుకుంటున్నారు గ్రామం కోసం అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. బాగున్నారు. సో మీరు ముఖ్యంగా గ్రామాన్ని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దడం కోసం అయితే ప్రజల ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు ఏం పనులు చేయాలనుకుంటున్నారు, ముఖ్యంగా అలాగే మీ గురించి మాకు తెలియజేయండి. మేడం, నా పేరు రాజు, బండి రాజు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామం. నేను చదువుకున్న వ్యక్తిని, మాది పేద కుటుంబం నుండి వచ్చిన. అయితే మెయిన్గా ఏంటంటే మేడం, మన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని మనకు సర్పంచ్ ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో ముందు ఇప్పుడు నడుస్తున్నాయి. అందులో నేను మా మండేపల్లి గ్రామంలోని కుల పెద్దల సమక్షంలో నేను ముందటికి వచ్చిన. ఏది గ్రామ పంచాయతీలోని నామినేషన్ వేసిన. అయితే మేడం, నేను ముందుగా గ్రామ పంచాయతీకి రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే, నేను రాజన్న సిరిసిల్ల గత 5 సంవత్సరాల నుండి నేను రాజన్న సిరిసిల్లలో డిస్ట్రిక్ట్ మొత్తం నేను రైతులతోని అనుసంధానంతో నేను వర్క్ చేస్తున్నా. ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా మేడం. అయితే మనకు రైతులకు అసలు మెయిన్, రైతులకు ఏం కావాలి ఈ రోజులలో, ఏం ముందర పెట్టాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఆ సహకారం ఏంటంటే మన రాజన్న సిరిసిల్ల మన మండేపల్లి గ్రామంలో నాకు సపోర్టింగ్ ఉన్నది. రైతులతోని, గ్రామ పెద్దలతోని, అక్క చెల్లెలతోని, అన్నదమ్ములతోని, కుల బాంధవులతోని నాకు మంచి సపోర్టింగ్ బాండింగ్ ఉంది మేడం. అదే ఉద్దేశంతో నేను నామినేషన్ వేసిన మేడం. అయితే మా నామినేషన్ లో కారణం ఏంటంటే మా మండేపల్లిలో ఇన్ని రోజుల నుండి మనకు అన్ని సంఘాల వారు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా ఉన్నారు. అయితే మాది కుర్మ కులం, మా రాజన్న సిరి మాది కుర్మ, నేను కులస్తుని. అయితే నేనేంటంటే మా కుర్మ కులంలో మాకు ఎప్పుడు ఎటువంటి మాకు పరిపాలన అనేది రాలేదు. అంటే గ్రామ పంచాయతీలో గానీ, స్థానిక సంస్థలు గానీ ఎప్పుడైనా మనకు ముందుకు రాలేరు. అయితే ఇప్పుడే మాకు మా మండేపల్లిలోనే మా దైవం ఏదంటే మా ఊరాల ఎల్లమ్మ తల్లి, ఆమె దయతో నేను ముందటికి వచ్చిన మేడం. నాకు మా కులదేవుడు బీరప్ప దేవుడు వచ్చిన అంటారు కాబట్టి మరి రాజకీయ అనుభవం ఉందా మీకు? మేడం, రాజకీయ అనుభవం అంటే నేను గత 10 సంవత్సరాల నుండి మా కులంలో నేను ఇప్పుడు ఫస్ట్ 2016 నుండి నేను ప్రధాన కార్యదర్శి చేసిన మా కుర్మ కులం, మా గొల్ల కుర్మ సంఘంలో.
ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుండి మన ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి కూడా నేను మా నాన్న చిన్నప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటూ కులంతో కూడుకుంటూ కలిసి ఉండి పని చేస్తుండు. మా నాన్న నన్ను ముందర సపోర్ట్ చేసిండు. ఫస్ట్ అన్ని చెప్పాడు, పరిస్థితి ఏందని ఇట్లా అన్ని చెప్పిండు. అదితో పాటు నేను అది చేసుకుంటూ కూడా నేను కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ అయినా. అట్లా చేస్తున్నా నాకు రాలేకపోయింది జాబ్, నాకు దేవుడు అవకాశం సహకరించలేడు. అట్లనే మన మండపల్లిలోనే కొన్ని పాల కేంద్రం పెట్టి నేను సిరిసిల్లలో 2010 నుండి 2014 దాకా సైకిల్ తొక్కుంటే సిరిసిల్ల కాడ పాలు పోస్తాను మేడం. తర్వాత మండపల్లి నుంచి సిరిసిల్ల వరకు పాలు పోసి అట్లా చేస్తాను. అదే అయితే ఆ టైంలో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డాయి. ఆ టైంలో నేను ఏం చేసిన అంటే సైకిల్ తొక్కుంటే అటు పోయి అట్లా చేద్దామంటే నాకు గ్రౌండ్ ప్రిపరేషన్ ఇట్లా లేకుండే. అటు పోయి టైం అంతా పొద్దున గ్రౌండ్ ఉంది మేడం. అంటే అప్పుడు లేకుండే మేడం, ఇప్పుడు గ్రౌండ్ ఉంది. ఆ టైంలో ప్రాక్టీస్ చేద్దామంటే నేను అసలు పాల కేంద్రం ఉంది కాబట్టి నాకు పాలు పోయడానికి కూడా టైం దొరకలేదు. అందుకని నేను మా మండపల్లి పాల కేంద్రం లేదని చెప్పేసి కొత్త నేనే స్టార్ట్ చేసిన మేడం. కరీంనగర్ డైరీ వాళ్ళది, వాళ్ళ సపోర్ట్ తోని మన రైతుల సహకార సంస్థ నేను ముందట పడ్డా. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన మేడం. అందులో కూడా నేను మంచి పేరు వచ్చింది నాకు. దాంతోనే నాకు స్టెప్ నేను దానిలో ఆలోచన ప్రకారం ముందడిగేసిన. అట్లనే సేమ్ మన అందరితో కలిసి హార్వెస్టర్స్ కానీ పనులు, మన వ్యవసాయ పనులు ఇట్లా అందరికి ఇట్లా అది. దాంతో పాటు నాకు వ్యవసాయం ఉంది కాబట్టి నేను మన కంపెనీలో కూడా పని చేసుకుంటా రాజన్న మండపల్లిలో వర్క్ చేస్తున్నా మేడం. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఎట్లా ఇచ్చారు అంటే మా అన్ని కులాల వారు ఈ వరకు మామూలుగా సర్పంచ్ గా నిలబడ్డారు, అన్ని ఏదో రాజకీయాలలో ఉన్నారు. కానీ మా కొల్ల కుర్మ సంఘం నుండి అయితే ఎవరు రాలేరు. అయితే మా సంఘం నుండి నన్ను ఫస్ట్ నేను ఉంటానుతోనే ఒకటే మాట, నేను ఉంటానుతోనే బిడ్డ ఎవరైనా ఉంటే ఒక్కరు ఉండరు అని చెప్పి నన్ను ముందరికి సపోర్ట్ చేసిరు నాకు. అదే విధంగా నేను నామినేషన్ వేసిన. ఇప్పుడు గ్రామంలోని మనకు మామూలుగా ముగ్గురు పోటీ చేస్తారు, బలిలో ఉన్నారు. అయితే అందులో నాకేంటంటే మా సంఘం నుండే నాకు సపోర్టింగ్ అది. ప్లస్ అట్లే మన రైతులతోని మన కుల బాంధవులతోని నాకు సపోర్టింగ్ ఉంది మేడం. ఓవరాల్ గా చూసుకుంటే మన మండపల్లిలో అయితే చాలా మటుకు చాలా మెంబర్స్ ప్రజలు మీకు సపోర్టింగ్ ఉన్నారు. ఏమంటున్నారు ఇప్పుడు మీరు సర్పంచ్ గా అభ్యర్థిగా నిల్చున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి వారు ఏమంటున్నారు అంటే వాళ్ళ సమస్యలు ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారా? మేడం సమస్యలు దృష్టికి వచ్చినాయి మేడం. అయితే మెయిన్ గా మన మండపల్లిలోని మా ఊరు ఎల్లమ్మ తల్లి, మా మండపల్లి ఎల్లమ్మ తల్లి ఏంటంటే మనకు అక్కడ డ్రైనేజ్ కాలువ అనేది కొన్ని 4-5 సంవత్సరాల నుండి కూడా మనకు అట్లే పెండింగ్ అవ్వకుండా వచ్చింది మేడం. ఇప్పుడు మెయిన్ గా ఫస్ట్ మన మండపల్లి ఏంటంటే ఫస్ట్ నాకు అది మైండ్ లో ఉన్నది, అది ఒకటి కంప్లీట్ చేయాలి మేడం. సెకండ్ ఏంటంటే మన గ్రామంలోని గ్రామ పంచాయతీ ఏంటంటే చిన్నగా ఉన్నది, అది మళ్ళీ 40-50 సంవత్సరాలు అయిపోయింది అది కట్టి. అదేమైందంటే కొంచెం ఖరాబ్ ఉన్నది. దాన్ని ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది మన మండపల్లి గ్రామంలో మిడిల్ కొత్త భవనం అని, నూతన భవనం అని ఏర్పాటు చేయాలి. మేజర్ గా అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ముందుగా మనము ఒకవేళ సర్పంచ్ గెలిచిన తర్వాత మేజర్ గా చేసే అంటే ముందుగా ప్రారంభించే సమస్య ఏంటి? ఫస్ట్ అంటే తర్వాత మీరు ఎలక్షన్ మనకు తర్వాతనే మేడం డ్రైనేజ్ ప్రాబ్లం. డ్రైనేజ్ మేడం, కోతుల బెడద కూడా ఉంది మేడం, అదొకటి. మన మండపల్లి రైతులు కూర్చొని కూడా మనకు ప్లేస్ లేదు. అయితే రైతు వేదిక కూడా మనం పైనుండి మనకు రైతు వేదిక లేకపోతే కమ్యూనిటీ హాల్ అట్లా చేయాలి మేడం. ముందు ఇప్పుడు ప్రత్యర్థులు కూడా చాలా ఆలోచన, ముందు స్టెప్ వేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టు కూడా ఆలోచిస్తారు కాబట్టి మీరు వారిని తట్టుకోగలుగుతారా? తట్టుకోగలుగుతాం మేడం. ఏమంటున్నారు అంటే ప్రచారంలో కొనసాగిస్తున్నారు, వారికి పోటీగా కూడా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి వారిని ఏ విధంగా మీరు తట్టుకొని నిలబడతారు? మెయిన్ ఏంటంటే గడప గడపకు ఇంటికి పోయి నన్ను ఒక్కసారి ముందరికి, నేను చదువుకున్న వ్యక్తిని, ఏ పనిలోనే ముందడుంటా, ఆపదలైన సంపదలైన ముందటుంటా. అట్లా ఆ విషయంలో నేను ముందటికి పోతున్నా మేడం. మనకు అందరి ఆశీస్సులతోనే నేను గెలుస్తానని నాకు ఆలోచన ఉన్నది మేడం, నమ్మకం ఉంది మేడం. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు చేసుకొని పరిస్థితి లేరు, టాబ్లెట్ లో చేసుకుందామంటే కూడా తిందామంటే కూడా కొన్ని నేను ఇప్పుడు గడప గడప ప్రచారం చేస్తున్నా మేడం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మాత్రం నేను సపోర్ట్ చేస్తాను మేడం. ఏదో చిన్న సహాయం చేస్తాను మేడం. వస్తారు కావచ్చు, అరే మీకు గింత ఇస్తాం రాజు, నువ్వు డ్రాప్ అయిపో అంటారు, డ్రాప్ అయిపోతావు? లేదు మేడం, లేదు మేడం, చివరి వరకు పోరాడతానంటారు. సో అలాగే ముఖ్యంగా గ్రామాల్లో కూడా మీరు గతంలో చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు చేయాలనుకున్న కార్యక్రమాలు ఏంటి? మేడం గతంలో అయితే మనం చేసింది మేడం ఎప్పుడైనా రైతులతో అనుసంధానంతో ఉన్నా మేడం. ఇప్పుడు ఏంటంటే రైతులకు మెయిన్ కమ్యూనిటీ హాల్ ఒకటి, మన స్టూడెంట్స్ కి ఫస్ట్ యువతకి ఏంటంటే మేడం ఇప్పుడు అందరు మామూలుగా ఫోన్లలో చూసుకుంటే టైం అంతా వేస్ట్ చేసి అటు చేస్తారు మేడం, చదువు మీద కాన్సన్ట్రేట్ లేదు. మెయిన్ నేను స్పోర్ట్స్ మీద
పిల్లల యువ స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ మీద నేను ఎక్కువ నేను ఎంకరేజ్ చేస్తాను మేడం. అట్లా నేను అదొకటి చేస్తా. ఇంకోటి ఏంటంటే మన చదువుకున్న విద్యార్థులకు ఏం చేస్తా అంటే ఫ్యూచర్ లో అసలు 10th అయిపోతే ఏం చేయాలి, మామూలుగా అందరు ఇంటర్మీడియట్ అట్లా ఇట్లా పోతున్నారు, డిప్లొమాలు పోతున్నారు. అట్లా కాకుండా వాళ్ళకు షార్ట్ టైమ్ లో ఎప్పుడైతే మనకి జాబ్ వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లయితే నిలదింపుకుంటారో సేమ్ ఆ రూట్ లో నేను తీసుకెళ్తాను మేడం. ఇప్పుడు చాలా మంది యువత ఇంటి వద్దనే ఉంటున్నారు, చదువుకున్న వాళ్ళు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఇంటి వద్దనే ఉన్నారు. వాళ్ళ కోసం మీరు కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు మేడం? వాళ్ళ కోసం అంటే ఇప్పుడు సరే మేడం, ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కరు ఆలోచిస్తారు మేడం. దానిలో నేను అనుకున్నది ఏంటంటే ఏ యువతకైనా ఫస్ట్ వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని ఏ విషయంలో ఉన్నా కానీ నేను ఎంకరేజ్ చేసి బయట నుండి ఏమైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా, మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా వాటిని అప్లై చేసి అమలు చేసి అలా నేను వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తా మేడం. మన గ్రామంలో మహిళా సంఘాలు ఉన్నాయి మేడం. ఉన్నారా? సో వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? మెయిన్ గా మేడం మహిళా సంఘాల నుండి మనకు మహిళా సంఘాలు అనేది ఒక యూనిటీ మేడం. అది ఆ యూనిటీ అంటే మహిళా సంఘాలకు ఏంటంటే మామూలుగా చేసే పనులు కాకుండా ఇప్పుడున్న ఎట్లా అంటే కమర్షియల్ వర్క్స్ అంటే ఎట్లా అంటే మామూలు జూట్ బ్యాగ్స్ కానీ ఇంకా నార్మల్ గా ఇప్పుడు టైలరింగ్ కుట్టు మిషన్స్ గానీ, ఇప్పుడు ఏంటంటే ఎంబ్రాయిడింగ్స్ ఉంటాయి, ఎంబ్రాయిడింగ్స్ గానీ అట్లా అటువంటి మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పించి నేను ఖచ్చితంగా వర్క్ చేస్తాను మేడం. ఓకే, వాళ్ళ కోసం ఇలాంటి పనులు చేస్తారు, జూట్ బ్యాగ్స్, ఎంబ్రాయిడరీ. సో ఇప్పుడు బండి రాజు ఉన్నారు. సో ప్రజల ముందుకు వెళ్ళాలంటే స్పెషల్ గా మీ నుండి వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వారికి మీరు ఏం తెలియజేస్తారు? మండపల్లిన గ్రామ రైతులు కానీ అందరూ అనేది ఏంటంటే మెయిన్ గా వాళ్ళ పిల్లలను ఫస్ట్ నాకు మేడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ మీద పిల్లలను అంటే లేడీస్ కానీ బాయ్స్ కానీ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తా. సెకండ్ ఏంటంటే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకు డైలీ ఏది మన జిమ్ ఓపెన్ జిమ్ లా చేసి దానిలో ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ప్లే గ్రౌండ్స్ అట్లా చేసి టైం వేస్ట్ చేయకుండా మాత్రం ఎంకరేజ్ చేస్తా మేడం. సో బాగుంది, ఆలోచన కూడా బాగుంది. అంటే ముఖ్యంగా యువత కోసం బాగా ఆలోచిస్తున్నారు. బండి రాజా అనే వ్యక్తి యువత కోసం ఇవన్నీ చేయబోతున్నారు. సో ముఖ్యంగా అలాగే చెప్పుకుంటే రైతులు కూడా చాలా సమస్యలు, ఎందుకంటే పంట పండక, వారి కోసం మీరేం చేస్తారు మేడం? రైతుల కోసం రైతులకు మెయిన్ ఏంటంటే ఖర్చు అనేది తగ్గిస్తా మేడం. పెట్టుబడి అనేది ఖర్చు తగ్గిస్తా మేడం. షార్ట్ టైమ్ లో ఎట్లయితే ఏమేమి హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నా ఏదున్నా కానీ షార్ట్ టైమ్ లో ఏమేం చేయాలో అట్లా చేసి నేల తల్లిని కాపాడుకుందాం మేడం. ఫ్యూచర్ లో మనకు ఫ్యూచర్ జనరేషన్ లో మాత్రం మన అన్ని పెస్టిసైడ్ వేసేట్లా నేల తల్లి ఖరాబ్ అయిపోతుంది. అట్లా కూడా పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మామూలు ఆర్గానిక్ అనేది ఎక్కువ అనేది పెంచుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా అంటే బర్రెలు కానీ, గేదెలు కానీ, పశువులు కానీ అవన్నీ మనం ఇది అన్ని అవిట్లను పెంచుకోమని మనం ఎక్కువ రైతులకు అయితే ఎక్కువ దృష్టి తీసుకొచ్చి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మేడం. పెస్టిసైడ్ తొలగి అంటే నిర్మూలించి మనది ఏంటంటే ఆర్గానిక్ లా ఎక్కువ మా నాన్నగిట్లా వ్యవసాయం చేసినప్పుడు 20-30 సంవత్సరాల కింద ఎక్కువ బస్తా అంటే పెస్టిసైడ్ వాడేటోళ్ళు కాదు. అటువంటి దాన్ని ఇప్పుడు దాన్ని అట్లా చేయకుండా వెనకటి ఎట్లా చేద్దారో సేమ్ ఆ విధంగా నేను రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు నేను సహాయం చేస్తాను మేడం. ఓకే, సూపర్. ఇప్పుడు రాజు అనే వ్యక్తి రైతులకే కాకుండా ఓవరాల్ గా మన గ్రామం కోసం మెయిన్ గా గ్రామంలో మేజర్ గా చేసే సమస్య, అరే గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు రాజు వచ్చిన తర్వాత ఈ పనులు అవుతున్నాయి, ముందుగా ఇదే పని చేస్తున్నాడు. ఓకే మేడం, మా గ్రామంలో నాకు తెలిసింది ఏంటంటే మా గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే ఓల్డ్ మ్యాన్ అంటే వాళ్ళకంత ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళు ఒక వర్క్ విషయంలో ఉన్నారు మేడం. వాళ్ళు అట్లా కాకుండా ఇంకా కొంతమంది తీసుకొచ్చి అంటే ఇంకో సిబ్బందిని పెంచి దానిలో ఏంటంటే మనకు ఏదైనా ఒక వాడకట్టు లేదు ఒక వీధికి వెళ్తే ఆ వీధి సమస్యలు అనేవి మనము ఎవరో చెప్పకుండా మనకు డైరెక్ట్ చెప్పకుండా ఒక పోస్ట్ బాక్స్ లాగా పెట్టి దానిలో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లెటర్స్ వేసి ఒక రోజు వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే మనం రేపు పొద్దున్నే మనం చూసి గ్రామ పంచాయతీలో ఉండి 12 గంటలు మనము గ్రామ పంచాయతీ సిబ్బందులు ఉండి అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ వీధిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి దానిలో అప్పుడే నేను సమస్యను పరిష్కరిస్తాను. మంచి ఉంది, కొత్త ఆలోచన. ఎందుకంటే ప్రతి సమస్యను కూడా మీ దృష్టి దాకా వస్తుంది, మన గ్రామం ఎలాంటి సమస్య ఉంది అనేది. CCTV కూడా మేడం ఇప్పుడున్న రోజులలో ఏంటంటే
సీసీటీవీ అనేది 100% చేస్తాం మేడం. CC కెమెరాస్. సీసీ కెమెరాస్ ఎట్లా అంటే వీధికి సీసీ కెమెరాస్ పెట్టి ఎక్కడ ఏం జరుగుతున్నా గానీ మనకు కొంచెం డైరెక్ట్ తెలిసే విధాలా అట్లా చేస్తాం. సమస్య జరుగుతుంది అన్నా కూడా ఆన్ ది స్పాట్ మనకు తెలిసిపోతుంది. మేడం ఇంత ముందుకి ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే మేడం ఒక ముసలమ్మ చనిపోయింది మేడం. చనిపోయినాక అసలు ఆ ముసలమ్మ తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలే. వాళ్ళ దగ్గర అసలు స్తోమత కూడా లేదు, పైసలు కూడా లేవు. అట్లా నలుగురు తీసుకోవడానికి కూడా ముందు రాకపోయేసరికి అప్పుడే నాకు థాట్ వచ్చింది మేడం, వైకుంఠం ఉందా అనుకో మేడం, ఖచ్చితంగా వాళ్ళను మనము తీసుకెళ్లొచ్చు మేడం. మండేపల్లి గ్రామ పంచాయతీ గురించి మండేపల్లి న్యూస్ అని చెప్పి వెబ్ పెట్టి దానిలో ఏంటంటే ఏ సమస్య అయినా గానీ లావాదేవీలు కానీ ఏ సమస్య అయినా కానీ దానిలో పోస్ట్ చేస్తే ఏమైనా వర్క్ చేసినప్పుడు కూడా ఈ రోజు వర్క్ చేస్తున్నాం మనం చేస్తే కూడా మనం హైదరాబాద్ ఉన్న వాళ్ళు కానీ బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూసే విధంలో నేను దాన్ని ఎంకరేజ్ చేస్తా మేడం. బాగుంది ఈ ఆలోచన, ఎందుకంటే ఎవరు కూడా రాలేదు. నేను ఎంత చూస్తున్నా కూడా ఎవరి వరకు కూడా రాలేదు. సో అలాగే మన గ్రామంలోకి మేము అడుగుపెట్టిన తర్వాత కూడా ముఖ్యంగా మొదట మీ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు మీరు వాళ్ళకి యువత కోసం చెప్పారు, ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు మన గురించి అంటే ప్రతి ఒక్క సంఘంలో మేడం, ప్రతి ఒక్కరు మేడం మా మండపల్లి స్టాచ్యూస్ మేడం, ఛత్రపతి శివాజీ స్టాచ్యూస్ లేదు మేడం, అదొకటి. దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ స్టాచ్యూస్ అనేది కొన్ని స్పేసెస్ లలో పెట్టి దాన్ని పెద్దల సమక్షంలోనే మాట్లాడి అదొకటి చేస్తాం మేడం. ఇంకా ముందుగా ఏంటంటే మనకు గ్రంథాలయం లేదు మేడం. లేదు మేడం, గ్రంథాలయం లేదు. గ్రంథాలయం అయితే 100% చేపిస్తాం మేడం. సో రాజు గారు ఖచ్చితంగా గెలుస్తానని ఏమైనా ధీమా ఉందా మీకు? 100% ఉంది. ఏ విధంగా ఉంది? గెలిచినా గెలవపోయినా 100% గెలుస్తాను నేను. గెలవపోయినా నాకు నో ప్రాబ్లం. అయినా కానీ నేను రైతులతోనే కలిసి ఉంటా, రైతులతోనే సమస్యలన్నీ తీసుకుంటా, వాళ్ళ సమస్యలని నేను పరిష్కారం చూపిస్తాను. అంటే గెలిచినావు గెలవకపోయినా కూడా రైతుల కోసం, రైతులే కాదు గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా మీరు ముందుంటారు, ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తారు. సో ఇవన్నీ కాన్సెప్ట్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం చెయ్యని పనులు, అరే నేను ఈ ప్రభుత్వంలో ఈ పనులు కాలేవు, నేను వచ్చిన తర్వాత నేను ఈ పనులు చేయాలి అనేటివి కొన్ని ఉంటాయి మీరు. సో మీరేం చేస్తారు? తంగలపల్లి నుండి మండపల్లి వరకు మిడిల్ స్ట్రీట్ లైట్ మాత్రం తెప్పిస్తాం మేడం. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా చేస్తాం మేడం. అంతేకాకుండా సోలార్ అనేది ఎక్కువ రైతులకు మన ప్రజలకు సోలార్ అనేది ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తాం మేడం. అలాగే మేడం మన మండపల్లిలోని వృద్ధులకు, వితంతులకు, అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ గానీ, ఇంకా ఇందిరమ్మ ఇల్లు గానీ, అవి ఏమున్నా గానీ వాళ్ళ దగ్గరుండి నేను కృషి చేస్తాను మేడం. పింఛన్ గానీ, తర్వాత వృద్ధాప్య పింఛన్ కూడా చాలా మంది కూడా రాక చాలా చోట్ల మేము వెళ్తుంటాం కాబట్టి మమ్మల్ని కూడా అడుగుతున్నారు, మేడం రావట్లేదు, మీరు ఏం చేయమంటారని అడుగుతున్నారు తెలియక. సో వాళ్ళకి దగ్గరుండి మీరే ఫామ్స్ నింపడంలో గానీ వాళ్ళకి వచ్చేంత వరకు కూడా మీరు కృషి చేస్తారు మేడం. ఈ రోజులలో ఇంకా అంతే కాకుండా మేడం, ఈ రోజులలో మామూలుగా ఇన్సూరెన్స్ అనేవి ఉన్నాయి మేడం. హెల్త్ ఇన్సూరెన్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి మేడం. వీటి మీద ఎక్కువ అవేర్నెస్ తెప్పించి రైతులకు గానీ మన ప్రజలకు గానీ ఎక్కువ నేను సపోర్టింగ్ ఉండి వీలైతే నేను ఒక పెళ్ళైన భార్య భర్తలకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది, ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ అండ్ లైఫ్ ఏదన్నా ఒకటి ఖచ్చితంగా చెప్పిస్తా మేడం నా చేతి నుండి. కానీ ఏదైనా సరే చెయ్యాలని ఒక కృషి పట్టుదల అయితే ఉంది. మన గ్రామం కోసం ఒక మంచిగా తీర్చిదిద్దాలి, గ్రామంలో ఎవరికి ఎలాంటి సమస్యలు రావద్దు అని చెప్పేసి ఒక పట్టుదలతోనే మీరు ముందుకు వస్తున్నారు. సో రాజు గారు ఏమైనా మేనిఫెస్టో ఏమైనా రెడీ చేసుకున్నారా? ఎందుకంటే ప్రజలు ముఖ్యంగా రాజుని ఓటేయాలంటే రాజు ఏం చేస్తాడని అనుకుంటారు. సో ఏమేమి హామీలు ఇస్తున్నారు? నేను మేనిఫెస్టోలో మేడం ఒకటి వైకుంఠ రథం అనేది అదొకటి మా మండపల్లి మేడం, అదొకటి చేస్తా. గ్రంథాలయం అనేది మండపల్లి అదొకటి చేస్తా. గ్రామ పంచాయతీ అనేది కొత్త నిర్మాణం చేస్తా. కోతుల బెడద అనేది తగ్గిస్తా. ఇంకోటి రైతులకు గాని గ్రామ ప్రజలకు గాని అందుబాటులో ఎనీ టైంలో ఆపదకైనా సంపదకైనా అందుబాటులో ఉంటా. ప్లస్ విద్యార్థులకు, యువజన సంఘాల విద్యార్థులకు ఏంటంటే ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ వాళ్ళను తోడుగా ఉండి నేను ముందరికి తీసుకుపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ లో గానీ ఏదైనా గానీ నేను ముందుండి స్పోర్ట్స్ అనేది ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తా మేడం. స్పోర్ట్స్ నుండి ఇంకా రైతులకు అనేది కొత్త పద్ధతిలో ఎక్కువ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని అప్పీల్ చేసుకుంటూ కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి కొత్త పద్ధతులు ఏమైతున్నాయో వాటిని నేను ఎక్కువ ప్రోత్సహిస్తాను మేడం. ఇంకోటి ఏంటంటే ఎల్లమ్మ తల్లి దగ్గర అదొకటి, డ్రైనేజ్ అదొకటి, మామూలుగా అదే ఊరు సమస్య మేజర్ సమస్య అదొకటి. ఒక చదువుకున్న వ్యక్తి వట్టిగా ఉండకుండా, టైం వేస్ట్ చేయకుండా
ఏదన్నా ఒక జాబ్ విషయం మన పైన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నా జాబ్స్ గురించి కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఎక్కువ కృషి చేస్తాం మేడం. ప్రతిది కూడా మనకు మన గ్రామాన్ని అయితే మొత్తానికి అయితే తీర్చిదిద్దరు యువత దగ్గర నుంచి. ప్రతి పనిలో వాళ్ళకి ముందుంటూ తెలియని వాళ్ళకి తెలియజేస్తాను అంటారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే కూడా చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, ధర్నాలు చేసిర్రు. సో నిధులు ఏ విధంగా తీసుకొస్తారు మీరు? మేడం మన మండపల్లి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దాను మేడం. నిధులు నియామకాలు ఏమున్నా గానీ ప్రభుత్వాన్ని అడిగి తీసుకొచ్చి వచ్చే వారి దాకా కూడా నేను కొట్లాడి ఖచ్చితంగా నేను మన నిధులను తీసుకొస్తాను మేడం. మన మండపల్లిని మంచి మంచి ఆదర్శ గ్రామం లాగా నేను తీసుకొస్తాను మేడం, తీర్చిదిద్దుతాను మేడం. ఓకే, సూపర్. మంచి ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మీ ముఖ్య ఉద్దేశము. సో చివరిగా మన మండపల్లి గ్రామ ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీ ద్వారా? మేడం మండపల్లి గ్రామంకి ప్రజలకు నేను చెప్పదలసింది ఒకటే మేడం. ఇప్పుడున్న నేను చదువుకున్న వ్యక్తిని, మనకు చదువుకున్న అనుభవంలో చాలా ఉన్నాయి. అట్లా నేను మన గ్రామ ప్రజలను అనుసరించి ముందరికి వెళ్తాను మేడం. ఇంకోటి ఏంటంటే మనము నిలబడ్డందుకు ఒక గట్టి నమ్మకంతో నేను ముందరికి వచ్చాను మేడం. ఆ గట్టి నమ్మకాన్ని మన గ్రామ ప్రజలు నాకు దాన్ని సాటిస్తారని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నా మేడం. మన ప్రజలకైతే నేను మంచి అండగా ఉంటా. నాకు కూడా మంచి సపోర్ట్ ఉన్నారని నేను ఇప్పటి వరకు కూడా అనుకుంటున్నా మేడం, కోరుకుంటున్నా. ఖచ్చితంగా నేను సర్పంచ్ గా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను మేడం. మండపల్లి గ్రామ ప్రజలందరికీ, కులస్తులందరికీ, గ్రామ పెద్దలందరికీ, రైతులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు పేరు పేరున నమస్కారం. నేను మీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బండి రాజుని ముందరికి వచ్చిన. బ్యాలెట్ నంబర్ 4 మీ అమూల్యమైన ఓటుని ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. సో చూసారు కదండి, బండి రాజు గారు చాలా కార్యక్రమాలు మంచి ఊరి కోసం మంచిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అంటూ ప్రజల ముందుకు రాబోతున్నారు. సో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మన పీపుల్స్ మీడియా తరపున కూడా మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి.